సో ప్రస్తుతం ఎక్కడ చూసినా లవ్ స్టోరీ హవా నడుస్తుంది, సూపర్ గా మంచి హిట్. ఏంటి ఎలా వచ్చింది, ఎలా ఉండింది మేడం మీకు రెస్పాన్స్ ఎలా ఉండింది మీ వాయిస్ కి సంబంధించి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి? చాలా మంచి రెస్పాన్స్ ఉంది అనుష. ఎందుకంటే ఒక రిస్క్ చేసి ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు లేకపోతే ఇప్పుడు ఒక 1 day 2 days బ్యాక్ కూడా కొంచెం ఏదో మిక్స్డ్ టాక్ అలాగా కూడా ఎవరి దగ్గర నుంచి అయినా నాకు వినిపిస్తే నాకు బాధ అనిపిస్తుంది. నేను ఎవరికైనా అదే చెప్తా, ఈ పాండమిక్ 2 ఏళ్ల తర్వాత అసలు ఎవరు ఇమాజిన్ చేసి ఉండరు మనం అసలు థియేటర్కి వెళ్ళి సినిమా చూడగలుగుతామా, మళ్ళీ మనం థియేటర్కి వెళ్ళి అందరితో కూర్చొని ఆ పాప్కార్న్ అది ఎంజాయ్ చేయగలుగుతామా అంత స్క్రీన్ అనేసి ఎవరు ఇమాజిన్ చేయలేదు. ఈయన వెయిట్ చేసి నాకు తెలుసు ఆ సినిమాకి వాళ్ళు ఎంత కష్టపడ్డారో, రిలీజ్ చేయడానికి ఎంత తపన పడ్డారో. ఓటీటీకి అనేసుకున్నారు, లేదు ఇంక ఇట్లా ఫైనల్ కాల్ మనం రిలీజ్ చేసేద్దాం అనుకున్నారు, ఏదన్నా అనుకున్నారు. ఎన్ని తర్జన భర్జనలు పడి వాళ్ళు సినిమా రిలీజ్ చేసి ఎంతో కష్టపడి చేస్తే ఒక 2 గంటలు చూసేసి ఇట్లా స్టేట్మెంట్ పాస్ చేసేసారు కొంతమంది, చాలా తక్కువ మంది. వాళ్ళని మనం మైండ్ చేయక్కర్లేదు, ఓవరాల్గా అద్భుతంగా ఉంది సినిమా, అందులో అనుమానం లేదు. కొంతమందిని కూడా నేను ఎందుకు పట్టుకుంటున్నా అంటే, అరే నీ ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారా బాబు, నువ్వు సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయరా నాయన అంటే నువ్వు దాంట్లో ఇదేంటి అదేంటి అని ఇంతకంటే ఇంకెవరేం చేయలేరు అనిపించింది. ఆ ఒక్కటేదో అనిపించింది, కానీ అదర్వైజ్ నేను సినిమా సక్సెస్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే స్టిల్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అది ఈ రికార్డ్ ఎప్పటికీ శేఖర్ గారి మీదే ఉండిపోతుంది. ఎందుకంటే ఆయనే ఫస్ట్ రిలీజ్ చేశారు సినిమా, ఇంకొక రకంగా ఇది సెకండ్ బర్త్, పునర్జన్మే సినిమా ఇండస్ట్రీకి. థియేటర్ అనేది అసలు ఎవరికి అందరూ అలవాటు పడిపోయారు, ఇంట్లో ఓటీటీలు అంటే అందరికి ఇంట్లో ఉండి చూడొచ్చని. కానీ ఈయన అట్లా కాదు, మీరు రండి అని మళ్ళీ వెనక్కి లాక్కొచ్చి కూర్చోబెట్టింది క్రెడిట్ గోస్ టు శేఖర్ కమ్లా గారు. సో అండ్ మేడం అలానే ఈ మూవీలో అటు ఈశ్వరీరావు గారికి దేవయాని గారికి ఇద్దరికి డబ్బింగ్ అంతకుముందు ఎప్పుడైనా ఇలా చెప్పారా మీరు? 2 క్యారెక్టర్స్ అసలు చెప్పలేదు. నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే నేను వాయిస్ చేంజ్ రాదు నాకు. మా డబ్బింగ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, వాళ్ళని చూస్తే ఒక చిన్న జెలస్గా ఉంటుంది. వాళ్ళు వాయిస్ భలే మార్చేస్తారు, నాకు రాదు అట్లా. 2 వాయిస్ విన్నాను తెలిసిపోతుంది నాదే వాయిస్ అని. ఇప్పుడు కూడా తెలియకుండా ఉండదని నేను అనుకోను, బట్ తెలిసిపోతుంది అని నాకు ఎప్పుడు ప్రయోగం చేసేదాన్ని కాదు. కనిపించిందా? ఓ థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ. సో ఈ సినిమాకి 2 క్యారెక్టర్స్కి యాక్చువల్గా ఫస్ట్ వాయిస్ టెస్ట్ దాదాపు 15-20 మంది పైగానే వాయిస్ టెస్ట్లు తీసుకున్నారు 2 క్యారెక్టర్స్కి కూడా. స్టేట్ ఆర్టిస్ట్ ఈశ్వరీరావు గారితో అయితే సినిమా మొత్తం డబ్బింగ్ చెప్పించేశారు. ఆవిడ ఇంట్రెస్టెడ్ ఉండే, నేను చెప్పుకుంటాను క్యారెక్టర్, ఎందుకంటే ఆవిడకి బాగా నచ్చింది. అండ్ ఈ మధ్యకాలంలో అంత పర్ఫార్మెన్స్ అరవింద్ సమేత తర్వాత ఇంత యాక్షన్ ఓరియంటెడ్, పైగా ఆవిడ ఎంత అద్భుతం చేస్తారు ఆవిడ, సూపర్. ఆవిడ చెప్పుకుంటానని అన్నారట, చెప్పించారు. ఎందుకు ట్రై చేయకూడదు ఆర్టిస్ట్ అంత ఇంట్రెస్ట్ చూపించినప్పుడు అని. బట్ సమ్హౌ కొంచెం లాంగ్వేజ్ దగ్గర అగైన్ ఆ నేటివిటీకి దగ్గరగా ఉండాలి అని చెప్పేసి వాయిస్ టెస్ట్లు స్టార్ట్ చేశారు. చేస్తూ ఉన్నారు, నేను వెళ్ళా. 1 month అయిపోయింది, ఏం కాల్ ఏమీ రాలేదు. సరే ఏదో వెళ్ళిపోయారేమో, ఎందుకంటే నాకు ఎప్పుడూ ఐఎమ్ డామ్ ష్యూర్ శేఖర్ కమ్లా గారి సినిమాలో నా వాయిస్ సూట్ అవ్వదు అని. ఎందుకంటే ఇంతకుముందు ఏదో సినిమాకి ఫిదాకే అనుకుంటా, ఫిదాలోనూ ఇందులో వాయిస్ టెస్ట్ చేశారు, నాకు చేస్తే వాయిస్ రిజెక్ట్ అయింది. అది నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా, బట్ వాయిస్ వెళ్ళడం అయితే వెళ్ళా. నాకు ఇది కూడా డౌటే, పిలిచారు సరే ఏదో వాయిస్ టెస్ట్ ఎందుకు వద్దనాలి, ఇద్దాం ట్రై అని చెప్పేసి వెళ్తే దేవయాని గారికి చూశారు, మళ్ళీ వాయిస్ టెస్ట్ చేశారు. ఓకే ఫైన్, ఇది కాదండి ఈశ్వరీరావు గారికి కూడా చూద్దామన్నారు. అంటే పిలిచిన ప్రతి ఆర్టిస్ట్ని ఇద్దరికి చూస్తున్నారు వాళ్ళు. ఇద్దరికి చెప్పేసి వచ్చేసా. 1 month వరకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, బోర్డు నాకు తెలుసు లేదు, ఇది ఎట్లా వీళ్ళు పిలిచేది లేదు పెట్టేది లేదు, టైం వేస్ట్ అనుకుని వదిలేసా. 1 month తర్వాత మా ఇన్ఛార్జ్ కాల్ చేశారు, చేసి ఇట్లాగా దేవయాని గారికి ఓకే అయింది వాయిస్, మీరు వచ్చి డబ్బింగ్ చెప్పాలి అని. అయ్యా బాబోయ్, అసలు ఇంకా Cloud 9 అనుకున్నాను అనమాట. ఆ Cloud 9 కాస్తా వాళ్ళు నేను ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా నాకే తెలీదు. వాళ్ళు ఎంత ఫైన్ ట్యూన్ చేస్తారంటే ఆర్టిస్ట్ని, అందరు ఫైన్ ట్యూన్ అంటే నెంబర్ ఆఫ్ టేక్స్ చెప్పిస్తే అబ్బా ఏంటి వాళ్ళు ఇన్ని టేక్స్ చెప్పిస్తారు. శేఖర్ గారి స్కూల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు మనలో ఉన్న ఆ డ్రమాటిక్గా చెప్పే డైలాగ్, ఆర్టిఫిషియల్గా చెప్పేది ఏదైతే ఉంటుందో మామూలుగా బాబు అంట, అమ్మా బాబు అంత వద్దు, తగ్గించండి అని తగ్గించడానికి వాళ్ళు టేక్లు ఎక్కువ తీసుకునేవాళ్ళు అనమాట. సో బాబు ఆ స్టేజ్కి వచ్చేస్తాం మనం, అప్పుడు వాళ్ళు టేక్ తీసుకుంటారు అన్నమాట. సో నాకు ఆ స్కూల్ అలవాటు అవ్వడానికి చాలా టైం పట్టింది, ఇన్ఫ్యాక్ట్ 2-3 days పట్టింది నాకు.
ఆ క్యారెక్టర్ అంతా చెప్పేశాను, అయిపోయింది. 5 days ఏమో చెప్పాను ఆ క్యారెక్టర్. నేను నాకు భయం, ఇంకా నాకు ప్రసాద్ ల్యాబ్స్ అంటే నాకు ఇంకా ఫోబియా అన్నమాట. అమ్మో అస్సలు అయిపోయింది, అమ్మయ్య అయిపోయిందిరా సినిమా, బయటపడిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వీడు ఫోను, మా అక్క ఏమ్మా వేరే సినిమా అంటే, లేదక్క నీతోటే ఈశ్వరీరావు గారికి కూడా చెప్పిస్తారట, నువ్వు రావాలని. నేను చెప్పను రా బాబు, ఈమెకే 5 రోజులు చెప్పానంటే ఆమెకు 20 రోజులు చెప్తాను, ఈ పంచవర్ష ప్రణాళిక నా వల్ల కాదురా బాబు. లేదు లేదు నువ్వు చెప్పు, అందరు వాయిస్లు చూశారు. ఆ టైంలో నేను ఒక్కటే డిసైడ్ అయ్యాను అనుష, శేఖర్ గారు సినిమాలో ఒకళ్ళకి ఆపర్చునిటీ రావటమే చాలా గొప్ప విషయం. 2 క్యారెక్టర్స్కి దట్టు ఇంతమంది వాయిస్ టెస్ట్లు చేశాక నన్నే 2 క్యారెక్టర్స్ చెప్పించడానికి ఆయన ఉన్నారంటే ఆయనకి ఎంత నమ్మకం కలిగి ఉండాలి నా మీద. నేను చెప్తాను ఓకే నేను ఆ పాయింట్ రీచ్ అవ్వగలుగుతానేమోనని ఆయన ఎంత బిలీవ్ చేసి ఉంటే ఆయన నుంచి ఆ ప్రపోజల్ వస్తుంది. అది కదా నేను ఛాలెంజ్గా తీసుకోవాలి, ఏంటి నేనని చెప్పి నన్నే కొంచెం 4 తిట్లు తిట్టుకుని సరే మా చేసుకుని వెళ్ళి ఇంకా స్టార్ట్ చేశాను డబ్బింగ్. కానీ ఎంత ఎంజాయ్ చేశాను. నాకు ఆ ఫస్ట్ 5 days కష్టపడింది దీంట్లో అసలు నాకేం టఫ్ అనిపించలేదు. బికాజ్ నేను అలవాటు పడిపోయాను ఇంకా వాళ్ళకి ఇట్లా కావాలి అడు టోటల్ ఫ్లాట్గా చెప్పేదాన్ని. అండ్ కొంచెం 1% దీనికంటే ఒక్క రవ్వ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి చాలు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో అసలు వీళ్ళకి అసలు డబ్బింగ్ అనేది అంత హెవీగా అంత ఇదిగా ఏం చెప్పేయక్కర్లేదు. సో మామూలుగా మాట్లాడుకున్నట్టే ఉండాలి. ఎందుకంటే అది న్యాచురల్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా పడిపోయారు, చనిపోయారు, దెబ్బలు తగిలాయంటే మనం అంత డ్రామాటిక్గా వైడ్గా చెయ్యం కదా యాక్షను. సో శేఖర్ గారి సినిమాలో కనిపించేది అదే. సో దానికోసం ఆయన తాపత్రయపడతారు. అందుకని ఆయన సినిమాలో ఆ ఫ్లేవర్ ఉంటుంది, ఆ న్యాచురల్. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు చాలా న్యాచురల్గా, వాళ్ళు ఏది కూడా ఒక చోట నిలబడి స్థిరంగా డైలాగులు చెప్పరు. ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ మనం అంతే కదా, ఇప్పుడు అమ్మేదో మాట్లాడి మనం ఏదో పని చేసుకుంటూ ఇట్లా ఉంటాం అంతే తప్ప ఆగిపోయి వాళ్ళ దగ్గర చెప్పు అనే డైలాగ్ అంతా అయిన తర్వాత సరే అని వెళ్ళం కదా. సో న్యాచురాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ నాకు 2 క్యారెక్టర్స్ చెప్పించటము. అది నాకు నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు నిజంగా గ్రేట్ ఈ ఇయర్. అసలు నాకు చాలా నచ్చింది ఇది వర్క్ చేయడము, దానికి వచ్చిన రెస్పాన్స్ కూడా. అండ్ అడుగున వాళ్ళు ఎంత మెచ్చుకునేవాళ్ళు. శేఖర్ గారు ఎప్పుడు అంటే ఆయన దగ్గర ఏంటంటే ఆయన డైరెక్ట్గా ప్రేజ్ చేయడం ఆయనకు రాదు, ఆయనకి ఏమైనా అనిపిస్తే మెచ్చు. బట్ ఎప్పుడు నేను డబ్బింగ్ చెప్పి వెళ్ళినా బాగా చెప్పారు కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్తో అనేవాళ్ళ. వీళ్ళు నెక్స్ట్ డే నాకు చెప్పారు, మేడం శేఖర్ సార్ ఇట్లా అన్నారు, నాకైతే భలే అనిపించింది, చాలా నచ్చింది. అంటే అట్లా అంత ఉంటారా అట్లాగా అనేసి. ప్రతిరోజు డబ్బింగ్ ఆయన ఉండేవాళ్ళు. డబ్బింగ్ నేను బాపు గారిని చూశాను అట్లా డబ్బింగ్లో కూర్చోవడం, తర్వాత శేఖర్ గారే చూస్తున్నాను నేను. మీరు అన్నట్టు మేడం అంటే మనకి మూవీస్ లో చాలా మటుకు డబ్బింగ్ ఇన్ఛార్జెస్ అని వాళ్ళే కేర్ తీసుకుంటారు, అంటే డబ్బింగ్ చెప్పించడం అదంతా కూడా. డైరెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది అంటే వాళ్ళు కూడా రకరకాల రీజన్స్ ఉంటుంటాయి, వేరే షూటింగ్స్ అని మళ్ళీ ఇవి ఉంటుంటాయి. కాకపోతే ఆ ఇన్వాల్వ్మెంట్ తీసుకొని డబ్బింగ్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో అలా మీరు చూసిన వాళ్ళలో బాపు గారు, శేఖర్ కమ్ముల ఆర్ నారాయణమూర్తి గారు అండ్ గుణశేఖర్ గారు కూడా, సమ్ ఎక్స్టెంట్ గుణశేఖర్ గారు కూడా. కాకపోతే సిమిలర్ ఏంటంటే బాపు గారికి శేఖర్ గారికి చిన్న బిట్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు కూర్చుంటారు, చిన్న బిట్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు కూర్చుంటారు, పెద్ద క్యారెక్టర్ అయిన వాళ్ళు కూర్చుంటారు, హీరోయిన్స్ అయినా వాళ్ళే కూర్చుంటారు. అంటే అలానే వాళ్ళు కూర్చుని ఏమి అక్కడ చెప్పేస్తారని కాదు, బట్ వాళ్ళ అండర్లో వాళ్ళు ఏంటి ఎలా జరుగుతుందో ఓకే అన్నట్టుగా చూస్తారనమాట. వాళ్ళు ఉండడం వలన అమ్మో ఉన్నారు డైరెక్టర్ గారు ఆయన అలా ఏమీ ఉండదు శేఖర్ గారి దగ్గర. ఎవరి ఇన్పుట్స్ అయినా తీసుకుంటారు ఆయన. ఈవెన్ నేనేమైనా చెప్పినా సరే డైలాగ్ బాగాలేదు సరే నాకు నచ్చలేదు, నచ్చలేదండి సరే అండి అలాగే చెప్పండి అంటారు. నేను అంటే తీసుకుంటా, అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని చూసేదాన్ని కదా. నేను ఒకసారి ఇక్కడ నాకు ఆయన ఉన్నారని తెలీదు, ఇట్లా బాగాలేదబ్బా ఇట్లా చెప్దాము అన్నాను నేను. ఆ తర్వాత ఎందుకో మైక్ టాక్ బ్యాక్ ఆన్ చేశారు, చేస్తే శేఖర్ సార్ ఏదో మాట్లాడతారు వాయిస్, అయ్యా బాబాయ్ ఈయన ఉన్నారా, ఏమీ అనలేదు ఆయన. ఇంకొకళ్ళు అయితే అలాగే చెప్పండి అనో ఇంకోటనో అంటారు కదా, ఏమనలేదు. ఫస్ట్ ఆ కంఫర్ట్ ఇచ్చేస్తారు ఆయన, టెక్నీషియన్కైనా ఆర్టిస్ట్కైనా కూడా. సో అక్కడ ఫ్రీ అయిపోతామన్నమాట. సో మనం కూడా కొంచెం ఇలా బెటర్మెంట్ చేయొచ్చు కదా, దీనికి ఇలా అయితే బాగుంటుందేమో, అది ఫైనల్లో వాళ్ళు ఉంచుతారా లేదా అన్నది సెకండరీ. బట్ ఆ టైంకి మనం ఇచ్చిన సజెషన్ మాత్రం ఆయన వద్దు అన్నారు, తీసుకుంటారు, వింటారు. సో ఇందాకైతే చెప్పారు దేవయాని గారి క్యారెక్టర్ కి 5 days డబ్బింగ్ చెప్పేసి వెళ్ళిపోయారు, తర్వాత ఈశ్వరీరావు గారి క్యారెక్టర్ కి కాల్ వచ్చింది. మరి ఈశ్వరీరావు గారి క్యారెక్టర్ కి ఎన్ని డేస్ చెప్పారు? ఈశ్వరీరావు గారు కొంచెం టైం పట్టింది, అంటే అందులో అన్ని షౌట్ చేసే సీన్స్ కదా. సో నాకు ఒక సీన్ అలా చెప్పగానే సమ్టైమ్స్ గొంతు పోయేది, వాయిస్ వేరియేషన్ వచ్చేసేది. సరే ఆపుదాంలేండి, తొందర ఏం లేదు, మనకి రిలీజ్ అని తొందర లేదు, మీరు రిలాక్స్డ్గానే చెప్పండి
అని చెప్పేశాను. సరే అప్పుడు మళ్ళీ మెల్లమెల్ల కొంచెం దాదాపు అది కూడా ఇంచుమించు 10 రోజులేమో చెప్పా. సో ఓవరాల్గా ఎన్ని డేస్? 15 డేస్. 15 డేస్ తర్వాత ఆ కరెక్షన్స్ ఓవరాల్గా 20 డేస్ వర్క్ చేసి ఉంటాను ఆ సినిమా. యా 20 డేస్ శేఖర్ కమల గారు నేను డబ్బింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఉండేవాళ్ళు శేఖర్ గారు. ప్రతిరోజు మార్నింగ్ అయ్యే వరకు కూడా ఉండేవాళ్ళేమో కూడా, ఎందుకంటే నేను దాదాపు ఫుల్ డే చెప్పేదాన్ని, ఫుల్ డే ఉండేవారు. సో అక్కడే ఉంటారు, మళ్ళీ అందరితో కలిసే టిఫిన్లు కానీ భోజనాలు కానీ, మళ్ళీ ఆయనకి స్పెషల్ ట్రీట్మెంట్ అట్లా ఏం తీసుకోరు ఆయన, అందరితో కలిసి కూర్చునే. వండర్ఫుల్ అండి బాబా ఆయన అసలు రియలీ. అంటే నాకు ఇప్పుడు చెప్తుంటే అనిపిస్తుంది, నేను ఒక్క ఫోటో అయినా ఆయనతో ఎందుకు అడగలేదు, సరే ఒక ఫోటో దిగుతాను మీతో అని కానీ, ఒక ఆటోగ్రాఫ్ కానీ ఎందుకు అడగలేదు నేను అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అంత గ్రేట్ పర్సనాలిటీ ఆయన యాజ్ ఎ పర్సన్. డైరెక్టర్గా సూపరు, ఒక వ్యక్తిత్వం పరంగా వ్యక్తిపరంగా కూడా ఆయన అద్భుతం అసలు. అంటే ఎప్పుడైనా నాగ చైతన్య గారితో, సాయి పల్లవి గారితో వీళ్ళతో ఇంట్రాక్షన్ ఛాన్స్ ఏమైనా వచ్చిందంటే డబ్బింగ్ మీరున్నప్పుడు వాళ్ళు రావటం కావచ్చు అలాంటివి? నాగ చైతన్య గారితో అవ్వలేదు, బట్ సాయి పల్లవి గారితో అయింది. ఓ చాలా, అది అయితే నేనైతే లైఫ్ టైం నాకు అది గుర్తుండిపోతుంది. ఆ అమ్మాయి చిన్నమ్మాయి కాబట్టి అమ్మాయి అంటున్నాను. సో తను వచ్చింది అంటే ఈవెన్ 1 వీక్ 10 డేస్ బిఫోర్ కూడా కొంచెం ఏదో కరెక్షన్ షూటింగ్ ఏదో జరిగింది, ఆ సినిమా యాడ్ అయ్యాయి, డైలాగ్స్ ఏదో యాడ్ అయ్యాయి. సో అందరం రావాల్సి వచ్చింది, రాజీవ్ గారు, నేను, సాయి పల్లవి గారు, వీళ్ళు రావాల్సి వచ్చింది. మేము కరెక్షన్స్ ఎవరెవరైతే క్లైమాక్స్ సీన్లో ఉన్నామో అందరం. ఆ రోజు ఏమైంది అంటే రాజీవ్ గారు చెప్పిన తర్వాత నేను చెప్పాలి. సో నేను ఆయన చెప్తున్నారు లోపల, నేను వెళ్ళి వెయిట్ చేస్తున్నాను. అందులో సాయి పల్లవి గారు నాయనమ్మ క్యారెక్టర్ ఒక ఆవిడ వేశారు, ఆవిడ వచ్చారు ఆల్రెడీ, ఆవిడ వెయిట్ చేస్తున్నారు. మేము వెయిట్ చేస్తున్న మూమెంట్లో సాయి పల్లవి గారు వచ్చారు. ఆవిడకి తెలియదు ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారని, ఆవిడ వెళ్ళిపోవాలట. ఆ రోజు ఫ్లైట్ బుక్ అయిపోయింది ఆవిడకి 6:30కి. ఆవిడ వచ్చి కూర్చున్నారు. సో అందరం అన్నపూర్ణ స్టూడియోలో బయటే కూర్చుని ఉన్నాము. మామూలుగా అయితే ఎవరైనా లోపలికి వెళ్ళిపోయి కూర్చోవడము, వేరే రూమ్లో వాళ్ళకి థియేటర్ రూమ్ అట్లా ఉంటుంది కూర్చుంటారు, లేకపోతే డబ్బింగ్ సూట్లోకి వెళ్ళి కూర్చుంటారు. ఆ అమ్మాయి ఏం లేదు తెలుసా అనుష, మాతో పాటే కూర్చున్నారు. మోర్ దెన్ ½ an hour వెయిట్ చేశారు తను. అంత డౌన్ టు ఎర్త్ ఉంటారా? అలా మనం ఏదేదో అనుకుంటాం కదా చూసి, బట్ అస్సలు అట్లా కాదు. కూర్చున్నారు, వెయిట్ చేశారు. రాజీవ్ గారు రాగానే కామ్గా వెళ్ళారు, చక్కగా చెప్పుకున్నారు, వెళ్ళిపోయారు. ఏ హడావిడి లేదు, ఏ బిల్డప్ లేదు. నాకు భలే అనిపించింది తనని చూస్తే. అంటే ఆర్టిస్టులతో ఇంటరాక్ట్ అయ్యే డబ్బింగ్ ఆర్టిస్టులకు చాలా రేర్, ఎందుకంటే మా డబ్బింగ్ అంతా ఒక స్కెడ్యూల్లో పెట్టుకుంటారు, స్ట్రైట్ ఆర్టిస్టులు అంతా ఒకటి. సో కలవటము అనేది తక్కువ. బట్ నేను ఆ రోజు తనని కలిశాను, చాలా బాగా అనిపించింది. అంటే ఇంకా మీరు ఇదంతా అలా పక్కన కూర్చొని అబ్జర్వ్ చేస్తుండే కానీ మాట్లాడారు. నేను ఆ రోజు మా పిల్లల్ని తీసుకెళ్ళాను. సో తొందరగా నా కరెక్షన్సే కదా, తొందరగా అయిపోతాయి అని వాళ్ళు అంటే, నేను మా పిల్లలతో ఆడుకున్నారు కాసేపు. ఫోటో దిగుదాం రండి అని అడిగి ఫోటో దిగారు. తనే అడిగారు, రండి ఫోటో, మా పిల్లలిద్దరిని, తను తెలుగు రాదు కదా సరే, రండి మా పిల్లలిద్దరిని పిలుస్తున్నారు ఆవిడ అనమాట, రండి ఫోటో దిగుదాం రండి అనేసి. సో నాకు చాలా అరే ఎట్లా ఉంటారు ఇట్లా, ఎంత డౌన్ టు ఎర్త్ కూడా ఉంటారా. అంటే ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనం రెస్పెక్ట్ ఇవ్వాలంటే నేను అట్లా అనుకోను. ఆ అమ్మాయి ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీకి వచ్చిన టైం తక్కువైనా కూడా ఒక స్టార్, ఇప్పుడు స్టార్ ఒక రేంజ్లో ఉన్న అమ్మాయి మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే మిగతా హీరోయిన్స్ని కూడా నేను బయట చూసిన వాళ్ళని విన్న వాళ్ళని ఉన్నాను, బట్ షీఈస్ డిఫరెంట్. వాళ్ళందరితో అసలు కంపారిజన్ లేని అమ్మాయి. మన ఇంట్లో అమ్మాయి, ఇప్పుడు మన ఇద్దరం ఎలా మాట్లాడుతున్నామో అలా మనతో మాట్లాడుతుంది అమ్మాయి. బయట ఉండడం దగ్గర నుంచి కూడా ఆవిడ డ్రెస్సింగ్ స్టైల్ అంటే జస్ట్ మన క్యాజువల్గా ఉంటుంది. ఆవిడ సినిమాలో ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉంటుందో బయట అలా ఉంటుంది. అంటే ఏదో బిల్డప్, నేను లెవెల్ రిజర్వ్డ్ కాదు, అలానే ఓవర్గా దూసుకుపోయే అమ్మాయి కాదు, కరెక్ట్గా ఎలా ఉండాలో అలా ఉంటుంది. చాలా చాలా అసలు రేర్గా చూస్తాం, ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ చూడం అట్లాగా. షీఈస్ అ వండర్ఫుల్ గర్ల్. చాలా నేను చెప్తున్నాను కదా, ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను తన్ని. అయితే మేడం అసలు లవ్ స్టోరీ మూవీ గురించి ఇన్ని మాటలు మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు మనం. సో ఇప్పుడు డైలాగులు విందాం. అయితే విందాం. దేవయాని గారిదా, ఈశ్వరీరావు గారిదా? మీ యువర్ చాయిస్. అసలు మాస్ ఆవిడ క్యారెక్టర్ యాక్చువల్గా డైలాగ్ 2-3 సీన్స్ గట్టిగా ఉంటాయి కానీ షీఈస్ వెరీ ఎమోషనల్, చాలా సెన్సిటివ్ క్యారెక్టర్ ఆవిడది. యాక్చువల్గా ఆ ఇన్సెక్యూరిటీలో నుంచి వచ్చిన ఆ బాధ ఆవిడది. కొంచెం రఫ్గా మాట్లాడతారు. నాకు బాగా ఇష్టమైన డైలాగులు ఏంటంటే, ఫస్ట్ ఇంట్రడక్షన్లో అమ్మా నాకు ప్రైజ్ వచ్చిందే అంటాడు వాడు. ఎట్లిచ్చిర్రా
చేతులిచ్చిండ్రా, చేతులేసిర్రా, చేతులేసిర్రే, మరి ఇంకేందిరా, అదేం గౌరవం రా. అరే నీకు ఒక్క మాట చెప్తా, యాద పెట్టుకో బేటా, వాళ్ళు మనమన్న తేడా పోయేంత వరకు ఇది ఇట్లనే ఉంటుంది. అందుకే నువ్వు బాగా చదవాలి, బాగా పైసలు సంపాదించాలి, ఒకళ్ళకి మనం ఇచ్చేటట్టు ఉండాలి కానీ తీసుకునేటట్టు ఉండకూడదు. అది ఒక డైలాగ్ ఉంటుంది, స్టార్టింగ్ ఓపెనింగ్లో ఉంటుంది డైలాగు. సో ఆ తర్వాత మళ్ళీ అమ్మ నేను జుంబా పెడతాను, పొలం వేయాలన్నాడు. ఏమ్రా పొలం అమ్ముతావు, ఆ పొలం మీద పడ్డాయారా నీ కళ్ళు, ఎర్ర తెల్మొకపోడా నవ్వారు. ఎర్ర తెల్మొకపోడా. అక్కడ మళ్ళీ అగైన్ ఇంకొక చోట ఎమోషనల్గా అమ్మేద్దామే పొలము అంటే, పొలం అమ్మితే ఏమొస్తుందిరా, అయినా మనని అననోళ్ళు ఎవర్రా, అన్నారని ఉన్నది ఊడగొట్టుకుంటాంరా, పొలం అమ్మితే మళ్ళీ కొనలేంరా, వద్దురా. అదొక డైలాగ్. దేవయాని గారు కంప్లీట్ సాఫ్ట్, ఆవిడ ఎక్దమ్ సాఫ్ట్. క్లైమాక్స్లోనే యాక్చువల్గా ఆవిడ బాగా రెబల్ అయ్యేది అంటే అందులో ఇంకొక డైలాగ్ ఉంటుంది. ఆ సాయి పల్లవి గారిని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ అప్పుడు ఈశ్వరీరావు గారు అండి, సరే తీరా నిన్ను వాళ్ళ ఇంటికి దొలుకోపోతా, 10,000 చీర కడతా, పోయినాక చూడు మనం చెప్పులు ఇడిచినామా లేదా అని మన కాలు ఇంకా చూడకుండా మనకి ఏరే గిలాసుల మంచినీళ్ళు ఇవ్వకుండా మనల్ని గూసబెట్టి మాట్లాడితే మీ పెళ్లి జరుగుతుంది, లేకుంటే లే. సూపర్ యాజ్ ఇట్ ఈజ్ అసలు. అంటే ప్రతి డైలాగ్ కూడా ఎంత ఇష్టంగా ఆయన రాసుకున్నారంటే అది నిజంగా నాకు అంటే ఒక్కసారి కూడా ఇప్పుడు కూడా ఒకసారి సినిమా అంతా చూశానంటే ఇంకా గుర్తుండిపోతుంది ఆ డైలాగ్స్. అంటే నిజంగా కూడా ఇష్టంగా చెప్పాను నేను. బేసికల్గా తెలంగాణ బాగా ఇష్టం నాకు, అంటే మిగతా ఇష్టం లేదని సంభవం నాకు. కానీ వల్లి గారు అసలు ఇప్పుడు మీరు నార్మల్ గా మాట్లాడే ఈ మాటలు విని మాట్లాడింది మీరేనా అంటే ఒకసారి అలాగా అపరిచితులు వచ్చి వెళ్ళిపోయినట్టు. నేను ఇప్పుడు మా వారు ఇంకా చూడలేదు, మా వారు మా అత్తయ్య గారు మావయ్య గారిని తీసుకెళ్ళి వాళ్ళతో పాటు కూర్చుని నేను ఈ సినిమా చూడాలి. అది ఇప్పుడు నాకు మీరు ఇంకా సినిమా చూడలేదు, నేను వాళ్ళతో పాటు చూడాలి అంటున్నా, వాళ్ళ రియాక్షన్ కోసం, వాళ్ళ రియాక్షన్ కోసం నేను చూడాలి ఇప్పుడు ఖచ్చితంగా. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఎందుకంటే అత్తయ్య గారు మా వారు వాళ్ళు ఆంధ్ర, అంటే నేను ఆంధ్రానే బట్ పుట్టింది పెరిగింది హైదరాబాద్లో. తెలంగాణ అనేది వాళ్ళకి అస్సలు ఏమాత్రం తెలియని లాంగ్వేజ్. మీకు మీకు తెలంగాణ అది ఎందుకంటే మేము ఖైరతాబాద్లో పెరిగాం, మా పెద్ద వినాయకుడు అంతా మా ఇలాఖా అనమాట, అదంతా అక్కడక్కడే పెరిగాం అనమాట మేము, లోకల్. మా అమ్మ గవర్నమెంట్ స్కూల్ టీచర్, సో మా ఫ్రెండ్స్ అందరూ కూడా మొత్తం అందరూ తెలంగాణ అక్కడ ఫ్రెండ్స్ అందరూ అనమాట. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే ఆడుకున్నాం, వాళ్ళతోనే పెరిగాం. కాకపోతే ఏంటంటే వాళ్ళతో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తెలంగాణ వచ్చేస్తుంది, మేము ఇలా ఉన్నప్పుడు మామూలుగా మన భాష అనమాట. అది అక్కడ అపరిచిత్, ఇక్కడ రామం, అక్కడ రెమ్మో. కానీ అసలు అంటే మీరు డబ్బింగ్ చెప్పిన స్టైల్ అది మనకి రూట్స్ ఆఫ్ తెలంగాణ ఉంటుంది కదా, అసలు అవును ఆ స్టైల్లోనే ఉంటుంది. నాకు యాక్చువల్గా ఈ రెండో క్యారెక్టర్ కూడా శేఖర్ గారు చెప్పమన్నప్పుడు నేను అక్కడే కాన్షియస్ అయ్యా, ఎందుకంటే దేవయాని గారిది కంపారిటివ్లీ కొంచెం చిన్న క్యారెక్టర్ అండ్ మోర్ ఓవర్ అంత బ్రాడ్గా డైలాగ్ ఎక్సెప్ట్ క్లైమాక్స్ ఆవిడకి ఎక్కడ పెద్ద డైలాగ్ పార్ట్ లేదు, ఉంటారు కానీ బట్ అన్నిట్లో అంత పెద్దగా ఏమీ లేదు క్యారెక్టర్ చూసేంత. ఈశ్వరీరావు గారిది చాలా పెద్దది, దట్ ఐ నో. ఆ క్యారెక్టర్ ఫార్వర్డ్లో చూసినప్పుడు ఆవిడ చాలా పెద్ద క్యారెక్టర్. నేను ఎక్కడ ఇప్పుడు దీనికే ఓకే ఫైన్, ఇది చిన్న క్యారెక్టర్ కాబట్టి నేను ఇంప్రెస్ చేయగలిగా, ఏదో సరే కష్టపడ్డానా టైం తీసుకున్నానా ఏంది వాట్ ఎవర్ వచ్చింది అవుట్పుట్. బట్ ఆ పెద్ద క్యారెక్టర్కి నేను ఆయనని నేను రైట్ చాయిస్ చేశాను అని ఆయన ఎలా అనుకోగలుగుతారు, నేను ఆ కాన్ఫిడెన్స్ ఆయనకు ఎలా ఇవ్వగలుగుతాను? ఎందుకంటే అక్కడ కూర్చోబెట్టి ఎందుకు రెండో క్యారెక్టర్ కూడా ఆవిడతోటే చెప్పించొద్దు అని ఫస్ట్ ప్రపోజల్ పెట్టింది శేఖర్ గారు. ఉంటే ఏమైంది, రెండింటికి ఆవిడే చెప్తారు అని అన్నారట. అనేసరికి ఇంక అక్కడ నేను బాగా లాక్ అయిపోయా. అంత పెద్ద డైరెక్టర్ నుంచి అంత మాట వచ్చిందంటే ఆయనకి ఏ కాన్ఫిడెన్స్ లేదే ఆయన అలా అనరు. ఆ మాట ఆయన అన్నారంటే ఇంకా నేనెంత జాగ్రత్తగా చెప్పాలి ఆ క్యారెక్టర్. అండ్ మోర్ ఓవర్ మా డబ్బింగ్ డైరెక్టర్, మా కో డైరెక్టర్ సూరి గారు, ఆయన నన్ను చాపను తోమినట్టు తోమేసి ఉతికేసి ఆరేసి ఎండబెట్టే, నాకు ఆయన పేరు మొన్న వరకు టార్చర్ సూర్య అని ఉండేది నా ఫోన్లో. సినిమా రిలీజ్ అయ్యి అప్లాస్ వచ్చిన తర్వాత మార్చేసాను ఆయన పేరు, పాపము గ్రేట్ సూర్య అని పెట్టాను.
ఆయన చాలా ఇలా కాదమ్మా ఇట్లా చెప్దామమ్మా అట్లా చెప్దాం సూరి గారు ఒక టేక్ కాదు 2 కాదు 20 30 నాకు నేను చెప్పానండి ఇంకా నా వల్ల కావట్లేదు ఇంకేం చెప్తానండి. పర్టికులర్ ఏ డైలాగ్ కన్నా ఎక్కువ టేక్స్ అయింది? ఆల్మోస్ట్ ఈశ్వరీరావు గారికి అన్ని డైలాగ్స్ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. ఎందుకంటే ఒకటి వాళ్ళు ఫైన్ ట్యూన్ డైలాగ్ పరంగా స్క్రిప్ట్ పరంగా ఫైన్ ట్యూన్ కోసం ట్రై చేసేవాళ్ళు, ప్రొనౌన్సియేషన్ పరంగా, తర్వాత చెప్పే ఫ్లో కూడా అది మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే అన్ని పెద్ద డైలాగ్సే, సో ఒకటే ఫ్లోలో ఒకటే డైలాగ్ చేయలేకపోయేదాన్ని నేను, ఎందుకంటే అన్నీ అరిచి చెప్పేది కాబట్టి నాకు బ్రీత్ సరిపోయేది కాదు. సో బ్రీత్ సరిపోయినప్పుడు ఏం చేసేదాన్ని, బిట్ టు 2 లైన్స్ అట్లా చెప్తూ వచ్చేదాన్ని. ఆ చెప్తున్న ప్రాసెస్లో నాకు టైం ఎక్కువ పట్టేది. ముందు 2 లైన్లు ఒకలాగా ఉండేది, నెక్స్ట్ 2 లైన్లు వాయిస్ మారేది, థర్డ్ది ఇంకేదో అయ్యేది. ఇట్లా కాదు మొత్తం 6 లైన్లు మళ్ళీ కలిపి చెప్తా అనేదాన్ని, మళ్ళీ మధ్యలో ఏదో తన్నేది. ఒక నిమిషం ఆగుదాం, కొంచెం బ్రేక్ తీసుకుందాం, అట్లా డైలాగ్కి బ్రేక్ తీసుకున్న సందర్భాలు ఎన్నో. ఈశ్వరీరావు గారికి పర్టికులర్గా ఈవిడ దేవయాని గారిది అయితే క్లైమాక్స్ దాదాపు ఆ డైలాగ్ అంతా ఒకటే స్ట్రెచ్లో నేనే చెప్తానన్న. వాళ్ళు అన్నారు వద్దండి మీరు బిట్ టు బిట్ నో అది ఫ్లో. ఆవిడ చాలా బాగా చేశారు ఆ సీన్లో, డైలాగులు చాలా బాగున్నాయి, పైగా ఆవిడ అంత టైమింగ్ బాగుంది. వేరే వాళ్ళనైతే తెలుగు రాని వాళ్ళకి చెప్పాలంటే కష్టం, కానీ ఆవిడ మంచి టైమింగ్ తోటి చెప్తున్నారు. సో ఐ హ్యావ్ టు నేను ఒకటే టేక్లో చెప్తే ఆ ఫ్లో బాగుంటుంది కదా అని నేను అనుకున్నాను. ఇక్కడ బ్యాలెన్స్ చేయడం కూడా అప్పటి వరకు దేవయాని గారు అంటే ఇంకా అసలు చాలా సాఫ్ట్ క్యారెక్టర్, అంటే ఇంట్లో అసలు ఒక నోరెత్తి మాట్లాడని. ఈశ్వరీరావు గారు అంటే కొంచెం ఓకే డేరింగ్ అండ్ డాషింగ్ క్యారెక్టర్. అవును, ఒకేసారిగా అంటే తన కూతురి విషయంలో చిన్నప్పుడు ఇంత అన్యాయం జరిగింది, అసలు తన బాల్యం అంతా ఇలా కోల్పోయింది, అది కూడా సొంత మరిది కారణంగా అది తెలియదు అని తెలిస్తే ఆ బ్యాలెన్స్ చేసుకుని ఇది చెప్పడం అన్నది కూడా టాస్క్. అంటే యాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇలాంటి క్రూషియల్ సీన్స్ లో ఇవంతా కూడా ముందు అలా ఫీల్ అవుతారండి. ఈ క్యారెక్టర్స్ ఈ క్యారెక్టర్ నాకు చెప్పేటప్పుడు ఫస్ట్ నాకు అసలు ఇది చెప్పలేదు. నాకు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఈ అమ్మాయికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఇలా ఉంది, రాజీవ్ గారు ఇలా చేస్తారు, చిన్నప్పుడు వాళ్ళ చిన్నాన్న చేతిలో ఈ అమ్మాయి ఇట్లాగా అయ్యింది అని చెప్పి నాకేం చెప్పలే. నాకు ఎంతవరకు చెప్పారంటే అతను ఈ ఇంట్లో వాళ్ళకి పెద్ద మగ దిక్కులాగా, ఎందుకంటే ఎప్పుడు చూసినా మొగుడు తాగి అనారోగ్యం పాలే అట్లా పడుంటాడు, అత్తగారేమో అత్తగారి పెత్తనము, ఈయనొక్కతనే అన్నీ మంచి చెడు చూసేవాడు, మరిది అతనితో మనం జాగ్రత్తగా ఉండాలి, అతనికి కోపం ఎక్కువ అనే ఇది ఉంటుంది తప్ప ఆమెకు ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది తప్ప, ఇద్దరు ఆడపిల్లలే, మొగుడు సరిలేడు కాబట్టి నేను జాగ్రత్తగా వీళ్ళని పెట్టుకొని బతకాలి అంటే వాడే అండ, కాబట్టి వాడిని ఏమి అనకుండా వాడి కళ్ళ పడకుండా ఉండాలి అనే నేచర్ అమ్మ ఎప్పుడు ఇన్సెక్యూర్డ్గానే ఉంటుంది. అది ఒక ఫోన్ కాల్ ఆవిడ చేస్తారు ఇతను బాబాయ్ ఊరి కోసం, ఆ ఫోన్ కాల్ మొత్తం అదే, మౌని బాబాయ్ వస్తుండే, ఏమో సిటీకి వస్తున్నంట, నిన్ను కలిసిపోతాడంట, కొంచెం కలివే, ఏం మాట్లాడకే, నా మాటినే. అంటే ఎక్కడన్నా ఇన్సెక్యూర్, అంత ఇదిగా ఉన్నమ్మా ఎప్పుడైతే నా బిడ్డకి ఇట్లా అయ్యింది అని తెలియగానే ఎంత శివంగిలాగా ఎట్లా అరిచేసింది ఆవిడ అసలు. నేనే చెప్పేటప్పుడు ఏంటి ఇంత రౌద్రం, అంటే బిడ్డకేమైనా అయితే ఎలాంటి సాఫ్ట్ మనిషి అయినా కూడా ఎంత వైల్డ్ అయిపోతుంది అని. అసలు ఆబ్వియస్లీ ఆడపిల్ల తల్లి, అండ్ ఆ క్యారెక్టర్ ఆయన చేయడం కూడా గ్రాఫ్, ఒక్కసారిగా ఒక సాఫ్ట్గా ఉండే ఆమె గనక కోపం వస్తే ఆడతలుచుకుంటే అన్నది ఎలా చూపించారంటే ఆ ఒక్క సీన్లో, ఆ ఒక్క సీన్ చాలు నాకు. మిగతా ఈశ్వరీరావు గారి క్యారెక్టర్ అంతా ఒక ఎత్తు, దేవయాని గారి క్లైమాక్స్ సీన్ ఒక్కటే ఒక ఎత్తు. ఒక్కసారి ఆ డైలాగ్ విందాం మేడం, క్లైమాక్స్ డైలాగ్. సో క్లైమాక్స్ డైలాగు రాజీవ్ గారిని తండ్రి ఏదో ఆపబోతాడు కదా, ఆపబోయినప్పుడు కొడుతూ ఉంటే అప్పుడు దగ్గరకు వచ్చి ఆపుతారు కదా ఆవిడ, నా బిడ్డ మీద చెయ్యేస్తే బొక్కలు కుక్కలకేస్తా, బాబు మౌనిని తీసుకోవో బాబు, అది చిన్నప్పటి నుంచి ఎప్పుడు సంతోషంగా లేదు, తల్లిగా నేను దానికి ఏం చెయ్యలే, నీతోనే వస్తే మంచిగా ఉంటుంది, మౌని పోవే, చెల్లెకి నేనున్ననే, దాన్ని నేను చూసుకుంటా, నువ్వు పో బిడ్డ. నేను నిజంగా ఏడ్చాను ఆ సీన్ అప్పుడు బాగా. నాకంటే పాపం అట్లా చెప్పుకోలేని వాళ్ళు నిజంగా ఎంతమంది ఉన్నారు ఇప్పటికీ. రీసెంట్ ఇన్సిడెంట్ 6 ఏళ్ల పాప, అసలు అంతకంటే దారుణం ఇంకేది ఉంటుంది అని నాకు చాలా మూవ్ అయిపోయాను. అది చాలా ఎమోషనల్ సీన్.
ఏడ్చేస్తున్నాను, నాకు చాలా నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. లిటరల్లీ రియల్ పెయిన్, అది ఆర్టిఫిషియల్గా లేదు. ఆవిడ యాక్ట్ చేయడం, ఆవిడ గ్లిజరిన్ పెట్టుకోలేదు ఆ సీన్లో. ఆవిడ చెప్తూనే ఉంటే ఆవిడకి అంత లాంగ్వేజ్ కూడా రాదు, బట్ ఆ ఫీల్ ఆమె కూడా గ్లిజరిన్ వద్దు నాకు గ్లిజరిన్, సాయి పల్లవి నో గ్లిజరిన్ అంటే వాళ్ళు ఎంత వర్కౌట్ చేస్తుంటే దాని మీద, ఇది నిజంగా నేనే మౌనిని లేకపోతే నేనే తల్లిని అని వాళ్ళు ఎంత యాక్సెప్ట్ చేయకపోతే ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఆ నిజం నేను కూడా నాకు బాగా కనెక్ట్ అయ్యా. అంటే యాక్చువల్గా ఏంటంటే డబ్బింగ్కి వచ్చేసరికి మనకు ఇప్పుడు మీరు సినిమా అంతా మ్యూజిక్ అది అయిన తర్వాత మీరు చూస్తారు, అది మనం ఫీల్ అవుతాం, ఎనీవేస్ ఫీల్ అవుతాం. కానీ డబ్బింగ్కి వచ్చేసరికి ఏముంటుంది, ఏమీ ఉండదు. ఓ పక్కన వెనకాల ప్రాంప్టర్స్, లేకపోతే సెట్ సౌండ్లు, లేకపోతే యాక్షన్ కట్లు, ఇవన్నీ ఉంటాయి. అలాంటి దాన్ని కూడా విని అలా యాక్ట్ చేసి వాళ్ళు అలా యాక్ట్ చేయడము, మేము అది ఫీల్ అయ్యి మేము రియల్గా మేము ఎమోషనల్ అవ్వడము అనేది, అది మనసుకి టచ్ అయితే తప్ప ఫీలింగ్ రాదు. ఏడ్చే సీన్లు ఎన్నో చెప్తాం, ఎమోషన్ సీన్స్ చాలా చెప్తాం, కానీ రేర్గా అలాంటివి తగిలితే మనసుకి తాకుతాయి, చాలా తక్కువగా. అందులో ఇలాంటిది ఒకటి. ఈవెన్ ఈశ్వరీరావు గారు కూడా చాలా ఆవిడ చెప్పేదే అంటే పాపం, అరే హెల్ప్లెస్ కదా, సింగిల్ పేరెంటు, భర్త లేడు, వీళ్ళందరేమో కులం తక్కువ అదొకలాగా. హెయిర్ కట్కి తీసుకెళ్ళేటప్పుడు కూడా హెయిర్ కట్కి తీసుకెళ్తుంది, అమ్మా నాకు ఇట్లా క్రాఫింగ్ కావాలనే అని అంటాడు వాడు. తీసుకొచ్చి వీళ్ళ నోట్ల మన్ను వయ్యా, వీళ్ళ బుద్ధులకి జట్ట ఉట్ట, ఏంది అంటరాంత అనమాట, కుసరా వాళ్ళ మీద కోపం పరా కట్ చేసే. ఏమనలేదు అక్కడేమో, పాపం వాళ్ళు ఏమనలేదు. ఆమె ఎమోషన్ ఎట్లా తీర్చాలి, ఉన్నది చిన్నోడు వాడు, ఏదన్నా వాడి మీదే అరవడం కదా. సో అంత ప్రొటెక్ట్గా, అంటే వాడికి కూడా చిన్నప్పటి నుంచి అదే, నేను మంచిగా డబ్బు సంపాదించాలి, ఎదగాలి, అదే కాన్సెప్ట్ ఉంటుంది రేవంత్కి కూడా. అంటే చిన్నప్పటి నుంచి ఈమె చెప్పడం అదే కదా, మనం బాగా డబ్బు సంపాదించాలి, ఇచ్చే పొజిషన్లోనే ఉండాలి, మన పొజిషన్ పెరగకపోతే మనం ఇట్లాగే ఉంటాం, వీళ్ళతో మాటలు పడుతూనే ఉంటాం. ఇంత అసలు నీకు చెప్తుంటే నాకే So that was like overall love story విశేషాలు అన్నమాట.